ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మార్కెట్ యార్డ్ సమీపంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలకు గాయాలయ్యాయి. ఆటోలో 10 మంది ప్రయాణిస్తుండగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. తాపి పని కోసం దొనబండ నుంచి కంచుకచర్ల వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మార్కెట్ యార్డు సమీపంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో 10 మంది ప్రయాణిస్తుండగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. తాపి పని కోసం దొనబండ నుంచి కంచికచర్ల వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్ కుమార్, చెప్పండి. హరీష్, ఈ రోజు ఉదయం జరిగిన ఈ సంఘటన చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ప్రతిరోజు కూలీలు ఆటోలో వలస కార్మికులుగా వెళ్ళి పని చేసుకుని రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఉదయం ఈ కంచెచర్ల నుంచి బయలుదేరిన ఈ ఆటో 10 మందితోటి కూలీలతోటి బయలుదేరింది. ఇది అనుకోకుండా స్పీడ్ గా వెళ్ళటం వల్ల అక్కడ గ్రామంలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ ఓవర్ స్పీడ్ తోటి ఆటో బోల్తా కొట్టడం జరిగింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా 10 మంది ఉన్నారు. 8 మంది తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళకి అక్కడ ఉన్న దగ్గరగా చూసిన వారు ఎమ్మటే 108కి ఫోన్ చేశారు. ఆ 108 వచ్చి వాళ్ళని ప్రాథమికంగా నందిగామ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా వీళ్ళకి మెరుగైన చికిత్స అందదేమో అని చెప్పేసి విజయవాడకి తరలించడం జరుగుతుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సురేష్ కుమార్.